మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరిడ గ్రామ పంచాయతీ పరిధిలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. విషయం ఏమనగా అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నారని, ఎవ్రీ ఇయర్ కొత్త యూనిఫామ్ కొనాలని కండిషన్లు, అలాగే ఒక రోజు ఫీ పే చేయడం లేట్ అయితే రోజుకి 1000 రూపాయల లాగా ఫైన్ వేస్తున్నారని, అలాగే స్పోర్ట్స్ మరియు కల్చరల్ యాక్టివిటీస్ వంటివి మా పిల్లలకు ఏమి చేయించట్లేదని, వీటిపై వారిని ప్రశ్నిస్తే ఎక్కడ లేని రూల్స్ మాట్లాడుతున్నారని, ఈ మేనేజ్మెంట్ పై వెంటనే విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ లీడర్ అన్వర్ మరియు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు. అక్రమంగా పెంచిన ఫీజులను వెంటనే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ మొండి వైఖరిని వెంటనే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ మొండి వైఖరి వెంటనే విద్యా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. విద్యా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. అక్రమంగా పెంచిన ఫీజులను వెంటనే మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్, స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ పిల్లలకి 15% డిస్కౌంట్. కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు. బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి. 3 కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్. డోర్ డెలివరీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985555699. జిల్లా గట్కేసర్ మండలంలో ఉన్నటువంటి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఈ పాఠశాలలో చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం తాగే పరిస్థితి ఈ పాఠశాలలో కనబడతా ఉన్నది. ఇప్పటికైనా సరే ఇంతమంది ఇక్కడ ధర్నా చేస్తూ ఉంటే విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఇట్లాంటి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో పెంచినటువంటి ఫీజులు తగ్గించేంత వరకు మా ఏఐఎస్ఎఫ్ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలపై చర్యలు తీసుకునేంత వరకు ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా తల్లిదండ్రులు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అది ఖచ్చితంగా తగ్గించాలి. ఇలాంటి బలవంతంగా ఆల్రెడీ యూనిఫామ్స్ ఉన్నాయండి, స్టూడెంట్స్కి యూనిఫామ్స్ ఉన్నాయి. మాకు పాత ఓల్డ్ బుక్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు మా ఆల్రెడీ చదివిన పిల్లలు ఉన్న దాని తర్వాత మళ్ళీ ఖచ్చితంగా యూనిఫామ్ మళ్ళీ కొనాల్సిందే అని ఒక కండిషన్లు పెట్టుడు చాలా ఘోరం అనిపిస్తుంది. తొందరగా ఈ విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే లైసెన్స్ రద్దు చేసేదాకా పోరాడే శక్తి ఉంది. చివరి రక్తం వరకు పోరాడతాము. కాకుంటే ఇప్పటికైనా స్కూల్ యాజమాన్యం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అక్రమంగా మళ్ళీ
మా ఇలాంటి పదజాలం మళ్ళీ వాడొద్దు వాళ్ళు ఆల్రెడీ ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంటర్నేషనల్ స్కూల్లో మా పాప 2వ తరగతి చదువుతుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం 3వ తరగతి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒకేసారి 20,000 ఫీజు పెంచారు. ఇదేంటి అని అడిగితే మేము ఇలాగే పెంచుతాము, మీ ఫీ కట్టాల్సిందే, కట్టకపోతే మీ పాపను టీసీ తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు ఈ మేనేజ్మెంట్. ఇంతకైనా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అండి? ఇంత అక్రమాలు ఉంటాయండి? మీరు ఫీ పెంచండి, 5% పెంచండి, మేము కడతాము. మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, 5% ఖచ్చితంగా కడతాము. కానీ ఒకేసారి ఒకే సంవత్సరంలో 20,000 రూపాయలు ఫీజు పెంచారు. ఎందుకు అంటే డెవలప్మెంట్. ఎవరికంటే డెవలప్మెంట్? ఎవరు చేస్తున్నారు డెవలప్మెంట్? మాకు చేస్తున్నారా డెవలప్మెంట్? మీ స్కూల్కి చేసుకోండి డెవలప్మెంట్. పిల్లలపై రుద్దుతారా అధిక ఫీజులు? ఎలా రుద్దుతారు అని అడిగితే మా పైన మీ ఇష్టం ఉంటే చదివించండి, లేకపోతే టీసీ తీసుకొని వెళ్ళిపోండి. అదొకటి జరిగిందా అండి? మీరేమన్నారు ఆ మాటకి? మేమేమన్నామంటే మేము టీసీ తీసుకుంటాం, ఎలా తీసుకుంటాము, ఎందుకు తీసుకుంటామండి? మీరు తీసుకోమంటే మేము తీసుకోవాలి, చదివేయాలి, వెళ్ళిపోవాలా అంటే మీరు చెప్తే మేము తినాలా అంటే మాకు అధికారం లేదా? అడిగే అధికారం లేదా? మేమే కదా ఫీజు కట్టేది, లక్షలు కట్టేది. మీరు చెప్పిన ఫీజు మేము ఒకటండి, లాస్ట్ అకాడమిక్ ఫీజు మా పాపకి నేను వాళ్ళు ఎంతైతే ఫీజు నిర్ణయించారో అంత ఫీ మొత్తం పే చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఒక 4 రోజులు లేట్గా ఫీ పే చేస్తే నాకు రుసుము అంటే అదనంగా ఫైన్, ఒక రోజుకు 1000 రూపాయలు చెప్పినా నేను ఫైన్ కట్టాలంట మేనేజ్మెంట్కి. మేనేజ్మెంట్ లేట్ ఫీ కడితే వాళ్ళు నాకు హాల్ టికెట్ ఇస్తారు, మా పాపను ఎగ్జామ్కి అలౌ చేస్తారు. ఇది వాళ్ళ కండిషన్. ఇదేంటని అడిగితే మీరు లేట్ ఫీ కట్టాల్సిందే, కట్టేదైనా మీకు హాల్ టికెట్ ఇస్తాము. మా పాపకి హాల్ టికెట్ ఇవ్వలే. ఎప్పుడు ఇచ్చారు? మళ్ళీ లాస్ట్ చివరిలో ఇచ్చారు. ఎందుకు అది? నేను ఫీ కట్టలేదు, లేట్ ఫీ కట్టలేదు, కట్టమంటే నేను కట్టలేదు. నేను మేనేజ్మెంట్తో మాట్లాడాను, ప్రయత్నం చేశాను, కానీ నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు మా పాపకి. ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా అక్రమం ఉంటా అండి? 2వ తరగతి పాపకి మేము పెనాల్టీ కట్టాలా? అంటే మొత్తం ఫీజు కట్టాలి, మళ్ళీ పెనాల్టీలు కట్టాలి. మొత్తం ఉన్నంత అమ్మకాచి మేకే ఇస్తాం మేనేజ్మెంట్కి. ఈ అక్షర స్కూల్లో ఉన్నటువంటి ఈ అక్రమంగా పెంచే ఫీజులు కానీ, ఈ అక్రమంగా వేసే ఫైన్లు కానీ, ఈ అక్రమంగా తీసుకునే యూనిఫామ్ల ఫీజులు కానీ, వీటన్నిటిపైన విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేకపోతే మా పేరెంట్స్ అసోసియేషన్ అంతా ఒక ఫామ్ అయ్యి దీన్ని పెద్ద మొత్తంలో కంపల్సరీ తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాము. దీనిపైన చర్య తీసుకునేంత వరకు విద్యాధికారులు పోరాడుతూనే ఉంటాము.